ముందు పంచమహాభూతాలు ఉత్పన్నమైనవి. త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి ముడిసరుకు అనుకున్నాం కదా. ఆ త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి ద్వారా పంచమహాభూతాలు పుట్టినాయి. అలాగే మహత్తత్వము, అహంకారము అని రెండు తత్వాలు పుట్టినాయి. ఇవన్నీ కూడా త్రిగుణాత్మకాలే అనే విషయం అర్థం చేసుకోవాలని చెప్తాము. నువ్వు కూడా దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకో. ఈ త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి ద్వారా త్రిగుణాత్మకమైన 7 పదార్థాలు పుట్టినాయి. త్రిగుణాత్మకమైన పదార్థాలు పుట్టిన తరువాత పంచమహాభూతాలలో ఉండేటువంటి 3 గుణాల యొక్క సమ్మేళనంతో 3 రకాల పదార్థాలు పుట్టుకు వస్తాయి. అందులో పంచభూతాలలో మళ్ళీ 3 గుణాలు చొప్పున ఉంటాయి కదా. పృథివీ, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము అనేటువంటి పంచభూతాలలో మళ్ళీ సత్వము, రజస్సు, తమస్సు అనేటువంటి 3 అంశాలు ఉంటాయి. ఒక్కొక్క అంశం ద్వారా ఒక్కొక్క కార్యం పుట్టుకొస్తుంది. ఉదాహరణకు సాత్వికాంశం ద్వారా జ్ఞానేంద్రియాలు పుట్టుకొస్తాయి, రాజసాంశం ద్వారా కర్మేంద్రియాలు పుట్టుకొస్తాయి, తామసాంశం ద్వారా మనం చూసేటువంటి వస్తువులు, విషయాలు పుట్టుకొస్తాయి. ఇలా జగత్ సృష్టి జరిగిపోతూ ఉంటుంది. అహంకారం అనేటువంటి తత్వాన్ని తీసుకుంటే అందులో ఉండే సాత్వికమైన అంశం ద్వారా దేవతలు పుట్టుకొస్తారు, రాజసమైనటువంటి అంశం ద్వారా వేరే కొంతమంది పుట్టుకొస్తారు, తామసమైనటువంటి అంశాల ద్వారా రాక్షసులు పుట్టుకొస్తారు. ఇలా ప్రతి ప్రాణి యొక్క పుట్టుక లేదా ప్రతి వస్తువు యొక్క పుట్టుక ఇటే జరుగుతూ ఉంటుంది.